చేయాలి? ముందు నిధిని సేవ్ చేయాలి. ఇక్కడికే రమ్మని చెప్పాడే, ఇక్కడ ఎక్కడ లేడు, కనిపించట్లేదు. హలో, ఎక్కడున్నావు? నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను. సారీ అండి, జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వైజాగ్ వెళ్తున్నాను. 2 డేస్లో వచ్చేస్తాను. ఏంట్రా నాటకాలా? లేదు సార్, నిజంగానే చెప్తున్నాను. నేను మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే చేశారు. సార్ సార్, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సార్, కట్ అయ్యేలా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. హలో హలో హలో, నన్నే చీట్ చేస్తావురా? చెప్తా నీ సంగతి. 2 రోజుల్లోనే డబ్బు తెచ్చి ఇస్తున్నావు. ఆ నగతో పనుంది సెటు, ఇచ్చేయండి. ఇంకో 1,00,000, ఈ 2 లక్షలకి నెల వడ్డీ ఇస్తేనే ఇస్తాను. అబ్బా సేటు, నా దగ్గర లేవు సేటు. కొన్ని రోజులు టైం ఇవ్వు, తెచ్చిస్తాను. సరే, అప్పటి వరకు బంగారం నా దగ్గరే ఉంటుంది. లేదు సేటు, ప్లీజ్, చాలా ముఖ్యమైన పనుంది. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే జీవితాలు తారుమారైపోతాయి. సేటు ప్లీజ్, నా మాట నమ్ము, ఇస్తాను. సరే, 2 రోజుల్లో ఇవ్వాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఖచ్చితంగా తెచ్చిస్తాను సేటు. థ్యాంక్ యూ సేటు, వస్తా. నాకే టోకరా ఇస్తావా? సార్ ప్లీజ్, దాంతో ఇప్పుడు నాకు చాలా పనుంది, ఇవ్వండి. నాకు డబ్బులతో పని ఉందిరా, అందుకే తీసుకున్నాను. డబ్బులిచ్చి తీసుకెళ్ళు. సరే, నేను రాను, పోలీసులు వస్తారు మీ దగ్గరికి. ఏంటి? అది ఒకతను దొంగతనం చేసి అమ్మి పెట్టమని నాకు ఇచ్చాడు. నేను తాకట్టు పెట్టి డబ్బులు మీకు ఇవ్వాలని రమ్మన్నాను. ఈ లోపల వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడితో నాకు ఫోన్ చేయించి నగని తీసుకురమ్మని చెప్పి పోలీసులు చెప్పారు. ఇప్పుడు గనక నేను వెళ్లి నగని ఇవ్వకపోతే పోలీసులు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు పోతాయి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంకేం చెప్పక తీసుకెళ్ళు. వారం రోజుల్లో నా డబ్బులు నాకు కావాలి, లేదంటే నీ కాలో చేయో తీసేస్తాను. అట్టనే. మేం చెప్తూనే ఉన్నాం, మీరు వింటేగా. ఆదినారాయణ గారి అమ్మాయి నాసిరకం చీరలు కట్టుకుంటే బాగోదని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు మరీ మంచి చీరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని నాకేం తెలుసు. వదినా, ఏంటలా అంటావ్? పెళ్లి బట్టలకి మనల్ని డబ్బులు ఇవ్వమని నాన్న చెప్పారు కదా. నీకు కావలసిన చీరలంటే మనమే కొనుక్కుంటాం విద్య. అబ్బాయి వాళ్లు పెట్టాల్సినవి ఖచ్చితంగా వాళ్లే పెట్టాలి. అదే ఆచారం, సాంప్రదాయం. అది మనం కొనకూడదు. ఏమంటారండి? అవునమ్మా విద్య. పెళ్లికి, శోభనానికి, వ్రతాలకి వీటన్నిటికీ కనీసం 5 చీరలైనా కొనాలి. అన్ని కొనాలంటే ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాలి మరి. పడుతున్నాం కదని మాటలు జారేవనుకో, పళ్ళు రాలిపోతాయి.
అన్ని పళ్ళు కొడతానంటారా? అన్నయ్య, అన్నయ్య, వదులు. ఏంట్రా? వదలరా. రేయ్, అన్నయ్య, గణపతి వదులు. ఒరేయ్, గణపతి. వదలరా. గణపతి వదులురా. గణపతి. అన్నయ్య, గణపతి ఏరా, వాళ్ళకంటే చదువు సంస్కారం లేదు, నీకేమైందిరా? నువ్వు మాస్టర్వి, ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి కానీ చెప్పించుకునే స్థాయిలో ఉండకూడదు. మనం బంధువులం. ఇలా గొడవ పడితే ఎలా చెప్పండి? విద్య పద. అమ్మో ముని సార్. అమ్మా మీరందరూ వెళ్ళండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏట్రా రేట్లు చూడకముందే రండి. నానా పైన కాస్ట్లీ శారీస్ ఉన్నాయి, మనం వెళ్ళి కొనుక్కుందాం పద. పదరా. గణపతి త్వరగా వెళ్ళరా. సరే అమ్మా. మీరు పదండి. ప్రేమతో కొనిచ్చే 100 రూపాయల చీరైనా ఆడపిల్లకి ఎక్కడా లేని ఆనందాన్ని, అందాన్ని ఇస్తుంది. డబ్బుతో ఏదైనా కొనిచ్చనుకుంటారు కొంతమంది మూర్ఖులు. కానీ సంతోషాన్ని, ప్రేమని కొనలేరని తెలీదు. ఎవరికో గట్టిగా తగిలినట్టుంది, నోటైన మాట కూడా రావట్లేదు. మా విద్య పేరుకే చదువుకోలేదు కానీ ఇలాంటి మాటల్ని మాత్రం ప్రవచనాలు చెప్పినట్టు చెప్తుంది. ఇవేం నచ్చలేదా నీకు? లేదు వదినా, 5,000 రూపాయల చీరలోనే కలర్స్ బాగున్నాయి. ఇవన్నీ కాస్త హెవీగా అనిపిస్తున్నాయి. నాకు తెలుసు విద్య, నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావని. ఆ, 5,000 రూపాయల చీరలు చూపించండి. అన్నయ్య, వదినకి నువ్వే సెలెక్ట్ చెయ్యి. మీ ఆవిడ ఏ చీరలో అందంగా ఉంటుందో చెప్పు. అన్నయ్య, ఆ చీర ఓకేనా? మరి ఈ చీర చూడు. బాలేదు. అన్నయ్య, ఆ చీర.
మేడం ఆగండి. బిల్డింగ్ ఓనర్ అంటే మీదో మీ బ్యాగ్లో ఉంది మేడం. లేదండి, మా తమ్ముడు డబ్బులు కట్టేశాడు. లేదు మేడం, చెక్ చేయాలంతే. రే ఇవ్వండి. ఈ శారీకి బిల్ వేయలేదు మేడం. ఇది ఇలా ఇవ్వండి. దొంగతనం వారసత్వం అనుకుంటున్నట్టున్నారు. ఆడపిల్లలు కూడా మొదలెట్టారు. బాబాయ్ కూసింత తగ్గరా. బిల్లు కట్టాక చెక్ చేయరనుకుని ఒక నొక్కేసినట్టుంది మీ అక్క. లేదు, నేను వాళ్ళిచ్చిన కవర్ పట్టుకుని అక్కడే ఉన్నాను. ఇదెలా వచ్చిందో నాకు తెలీదు. సర్లే, తెలియక తీసేసుకున్నావేమో. అసలే నీకు ఈ చీర నచ్చిందన్నావు. మీ అమ్మ కొనివ్వను అంది, అందుకే తీసుకున్నావేమో. మాకు అంత కర్మ పట్టలేదు. అందుకేనా దొంగతనం చేసేశారు. ఒక్క నిమిషం వదినా, సీసీ కెమెరాలో చూస్తే ఏం జరిగిందో తెలిసిపోతుంది కదా. బాబు, కొంచెం ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా? ఇదంతా నేను చేశానని తెలిస్తే వీళ్ళేమనకపోయినా మావయ్య నన్ను చంపేస్తాడు. మేము వెళ్ళొస్తాం అత్తయ్య. నేనైతే రాను. వచ్చినా మన కారులోనే వస్తాను. భోజనం వేళైందమ్మా, కాస్త తినేసి వెళ్దురు గాని. మా అమ్మ పప్పు చారు చాలా బాగా చేస్తుంది. గ్లాస్ లో పోసుకుని మరీ తాగాలి పెద్దండి. మీరు కానివ్వండి, మా వల్ల కాదు. ఇప్పటికే 1 గంట దాటింది. 10 నిమిషాల్లో వంటైపోతుందమ్మా. వెంటనే ఏసీలో కూర్చోకపోతే నా పనైపోతుంది. ఇంత దూరం వచ్చేయంటమ్మా, ఇంట్లోకి రాకుండా వెళ్తే ఎలా చెప్పు? పెళ్లికి ముందే ఇంట్లోకొస్తే బావుండదులేండి. మేం వెళ్తాం. విద్య, పద. పర్వాలేదులేమ్మా. చూడండి, ముందు ఏ ఆటంకం రాకుండా పెళ్లి సజావుగా జరగనివ్వండి. ఆ తర్వాత ఎలాగో మీ ఇంటికే వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి వెళ్తే మీ సొమ్మేమన్నా పోతుందా? పెళ్లికి ముందు రాకూడదు అని చెప్తున్నా. పైగా మీ ఇల్లేమైనా ఇంద్రభవనమా చూడ్డానికి? యంత్రభవనం కాపోయినా మాది ఇల్లేనమ్మా. ప్రతిసారి మీరు డబ్బున్న వాళ్ళు మేం లేని వాళ్ళమని దెప్పి పొడుస్తూ ఉంటారు ఎందుకు? ఇదొక రకమైన శాడిజమా? మా ఇల్లు చూడ్డానికి కూడా పనికిరాదనుకున్నప్పుడు ఈ ఇంటికి పిల్లనెందుకు ఇస్తున్నారు? నేను నీతో మాట్లాడడం లేదు, మా విద్యతో మాట్లాడుతున్నాను. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? వేలు వేలు చూపించి మాట్లాడుకో, నాకు కాల్తుంది.
విద్య, నాకు అడ్డమైన వాళ్లతో మాటలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటికి వస్తున్నావా, రావట్లేదా? వదినా, ఒక్క 5 నిమిషాలు లోపలికి వెళ్ళొచ్చేద్దాం, అత్తయ్య కోసం. ఓహో, అప్పుడే నీకు నాకన్నా వీళ్లే ఎక్కువైపోయారా? ఆడపిల్ల కదా, అర్థం చేసుకుంది. ఏమని? ఎవరిని? అత్తయ్యని. ఆవిడ చూపించే అమ్మ ప్రేమని. ఉండరా గణపతి, బజ్జీలు తెస్తాను. మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? మిమ్మల్ని. విద్య విద్య సారీ సారీ జోక్ చేశాను అంతే. విద్య సారీ సారీ చెప్తారా? సారీ విద్య నాతో. సారీ సారీ. కూర్చోండి. కూర్చోమ్మా, తీసుకో. మా గణపతి చాలా మంచోడమ్మా. ఆ గణపతి మాస్టర్లా కాదు, వాడు నీచుడు. మా గణపతిని స్కూల్లో పిల్లలు అన్నా అన్నా అని ఎంత బాగా కలవరిస్తారో తెలుసా? అయ్యో అయ్యో, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, వర్షం పూర్తిగా తగ్గిపోయింది. దేని గురించి అంటున్నావు నాన్న? నీ పెళ్లి గురించి. ఆ ఆదినారాయణ కూతురు చేసుకుంటే కట్నం కింద ఆస్తి రావడమేమో గాని పెళ్లికి ముందు పెట్టిపోతలకి 30 లక్షలు అయింది. కాఫీ తీసుకోండి. పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చులుండవా? మీరు మరీను గీసి గీసి లెక్కలేస్తున్నారేంటి? వెయ్యాలే, వెయ్యకపోతే అట్టా? అట్టా లెక్కలేసుకుంటూ వచ్చాను కాబట్టే ఇవాళ మనం ఇట్టా ఉన్నాం. లేకపోతే మా అన్నయ్య వాళ్ళలాగా అడుక్కు తింటూ ఉండేవాళ్ళం. కరెక్ట్ గా చెప్పా బాబాయ్. మా అమ్మ వాళ్ళకి డబ్బు విలువ తెలీదు, చెప్పినా అర్థం చేసుకోరు. ప్రపంచం ఎలా ఉందో అస్సలు పట్టించుకోరు. ఏదో దానకర్ణుడి వారసులు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది తెలిసిన విషయమే కదరా. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. ముందు వాడి చేతిలో బ్యాగ్ ఏంటో అడగండి. ఏముందమ్మా, ఇంట్లో మళ్ళీ గొడవ పడి ఉంటాడు. అవునన్నయ్య, నేను భారమని మీరు అనుకోనంటే నేను ఇక్కడే ఉంటాను. మీ అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎన్ని అవమానాలు చేసినా మన మధ్య రక్త సంబంధం ఒకటి ఉందని మాకు గుర్తుందిలేరా. అయినా సరే సుబ్బు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఏమైందమ్మా? ఇప్పటికీ సుబ్బుని వాళ్ళకి కాకుండా చేశామని పార్వతమ్మ మన మీద ఆడిపోసుకుంటుంది. ఇప్పుడు వీణ్ణి ఇంట్లో ఉంచుకున్నావంటే ఇంకేమైనా ఉందా? నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. ఒరే సుబ్బు, అసలు ఏం జరిగింది ఏటి? మా గణపతి గాడి పెళ్లి జరగకూడదు బాబాయ్, జరగకూడదు కూడా. దేనికిరా? అప్పుడే మా ఇంట్లో గొడవలు పెట్టేసిందన్నయ్య. అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్. ఇంటికి రాకముందే ఇంటిని అల్లకల్లోలం చేసిందంటే రేపు ఇంటికి వచ్చేస్తాను. చదువు రానివాడికి, ముందు చూపు లేనివాడికి అధికారం ఇస్తే ఎట్టా దేశం నాశనం అవుతుందో, డబ్బు విలువ తెలియనుడికి, జులాయి ఎదవలకి డబ్బులిస్తే అవి తిరిగి రాకపోగా మనం నాశనం అవుతాం. జాగ్రత్త మరే, ఉంటాను. ఏంట్రా సుబ్బు, ఏదో అడగాలనొచ్చి
నీళ్ళు నవ్వులుతున్నావేంటి? బాబాయ్ అది బాబాయ్ అది నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి బాబాయ్. 2 లక్షలే? పెద్ద సమస్య వచ్చి పడిందే. నా దగ్గర ఉన్నవన్నీ ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. ఉన్న కొంత డబ్బు పెళ్లి ఖర్చులకే అయిపోయాయి. నేనే బయట 10 లక్షలు చక్రవడ్డీకి అడుగుతున్నాను. అవునా? మరిప్పుడు ఎలా బాబాయ్? ఓ పనిసేరా, వెళ్ళి మీ అమ్మనడుగు. కన్నీళ్ళెట్టుకుని ఎక్కడైనా డబ్బులు అప్పు తీసుకొచ్చిస్తుంది. అప్పు చేయడం మీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. గణపతి అడిగితే ఎందుకు ఏంటి అని అడగదు బాబాయ్. నేను అడిగితే 1,00,000 యక్ష ప్రశ్నలు అడుగుతుంది. గట్టిగా అడుగు, నువ్వు ఆమె కొడుకువే కదా. నువ్వు ఇంకేం ఆలోచించకరా, బాగుపడ్డానికే కదా అడుగుతున్నావు. అదే చెప్పు. కొడుకు బాగుపడతాను అంటే ఏ తల్లి ఇవ్వకుండా ఉంటుంది చెప్పు? అమ్మా, ముందు మజ్జిగైనా తాగు. తర్వాత తాగుతాలి ఎందు. పొద్దున్నుండి నువ్వేం తినలేదు. కనీసం ఈ మజ్జిగైనా తాగమ్మా. తీసుకో అమ్మా. అమ్మా 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 నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. 2 లక్షలా? ఎందుకురా నీకు? నీకెందుకే, నేను అడిగింది అమ్మని. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. ఉన్న పళంగా అంత డబ్బుతో నీకేం పనిరా? చెప్తేనే ఇస్తావా? చెప్పినా ఇవ్వలేను. నువ్వు అడిగేది 100-200 కాదు, 2 లక్షలు. అడిగింది 2 లక్షలే కదమ్మా. పెళ్లికనేదో తీసిపెట్టి ఉంటారు కదా, వాటిలో కొంత డబ్బు ఇవ్వు. పెళ్లికి ఎలాగో కొన్ని రోజులు టైం ఉంది కదా, కుదిరితే నేనే ఈ లోపల అరేంజ్ చేస్తాను. నువ్వు తిరిగిస్తావు. నాకు నమ్మకం లేదు. కన్న కొడుకునే నమ్మకపోతే ఎలా అవుతాయా? ఎంత అవసరం లేకపోతే అడుగుతాడు చెప్పు. అవసరాలు అందరికీ వస్తాయి, కానీ మన స్తోమత గురించి కూడా ఆలోచించాలిగా. అసలే పెళ్లికి డబ్బులు ఎలా సర్దాలా అని నేను చూస్తుంటే ఇప్పుడు వీడొచ్చి ఇలా. అదేం జరిగే పెళ్లిలా కనిపించట్లేదులే. ముందైతే నాకు డబ్బులు ఇవ్వమ్మా. చెంప పగులుతుంది అపశకునం కూతురు కూసావంటే. సరే, ఇవ్వను అంటావు అంతేగా? ఇవ్వను అంటం లేదు, లేవు అంటున్నాను. సరే, ఆ డబ్బులు ఎక్కడ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రే ఆగు, ఏం చేయబోతున్నావురా? ఆ గణపతి పెళ్లి కోసం ఉంచిన డబ్బులు ఎలాగో నువ్వు ఇవ్వడం లేదు కదా, అందుకే ఆ గణపతి కాబోయే మామ ఫైనాన్సర్ కదా, వెళ్ళి అడుగుతాను. రే, నువ్వంటేనే ఆయన గిట్టదురా. నువ్వు వెళ్ళి మళ్ళీ ఏదో ఒక సమస్య తీసుకురాకురా. నీకు దండం పెడతాను. ఆయన్నేమీ అడక్కురా బాబు. అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు అన్నట్టు ఏంటమ్మా ఇది? అయ్యో నిజంగారా, నా మీదొట్టు. నీకు తెలియకుండా మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? పెళ్లికి డబ్బులు లేకుండానే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంటే అది నమ్మేంత పిచ్చోన్నా నేను? అది కాదు సుబ్బు. ఏదైనా అబద్ధం చెప్పినా నమ్మేలా ఉండాలి అత్తయ్య. అల్లుడు గారు, మీకు దండం పెడతాను, మీరు మధ్యలో రాకండి. నానమ్మ బతికుంటే నీ పెళ్లి హడావిడి అంతా ఆవిడదే అయి ఉండేది. నిన్ను చూస్తూ మురిసిపోయేది. అమ్మ ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి లక్కి. అమ్మ ఉన్న వాళ్ళకంటే అమ్మ లేని వాళ్ళకి అమ్మ ప్రేమ గొప్పతనం ఎక్కువ తెలుస్తుంది. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు? ఉంది. నువ్వు నాకేం చెప్పావు? గణపతి మాస్టర్ వాళ్ళ అమ్మగారు నేను సొంత కూతురు కంటే బాగా చూసుకుంటుందన్నావు కదా. అవును,
నానమ్మే నీకు అమ్మ ప్రేమ దక్కాలని ఈ పెళ్లి కుదిరించిందేమో, ఏమంటావ్? నిజమే లక్కీ. అమ్మ విద్య, చెప్పండి అత్తయ్య. అక్కడికి సుబ్బు ఏమైనా వచ్చాడా అమ్మా? రాలేదత్తయ్య. ఏమైంది? మీ గొంతు అలా ఉంది. ఆ గణపతి పెళ్లి కోసం ఉంచిన డబ్బులు ఎలాగో నువ్వు ఇవ్వడం లేదు కదా, అందుకే ఆ గణపతి కాబోయే మామ ఫైనాన్సర్ కదా, వెళ్ళి అడుగుతాను. అందుకే అక్కడికి ఏమన్నా వచ్చాడేమోనని. నాన్నగారు ఆఫీస్లోనే ఉన్నారత్తయ్య. అయితే అక్కడికి వెళ్ళుంటాడేమో. వాడికి అసలే నోటి దురుసెక్కువ. ఏదన్నా గొడవ అవుతుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. మీరేం కంగారు పడకండి అత్తయ్య. నాన్నగారు ఆయన వాళ్ళకి చుట్టాలకి డబ్బు ఇవ్వరు, సున్నితంగా లేవు అని చెప్పి పంపిస్తారు. వీడు వేరేలా అర్థం చేసుకుంటాడేమో అమ్మా. అలాంటిదేం జరగదులే అత్తయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. సరే. రై బాలు, బాలు, మావయ్య, నా డ్రాలో 4 లక్షలుండాలి. 2 లక్షలే ఉన్నాయేంటి? తెలీదు మావయ్య, నేను అసలు మీ రూమ్లోకి రాలేదు. ఏంటి? త్వరగా ఇవ్వండి సార్, టైం లేదు. నేను బెదిరిస్తే ఇలా ఉండదు, చాలా వైలెంట్ గా ఉంటుంది. సుబ్బు, డబ్బులు ఇవ్వలేదని దొంగతనం చేశావా? నువ్వెళ్ళో. హా, రావు గారు, ఈ 2 లక్షలు తీసుకోండి. మిగతా 4 లక్షలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? బాబుగారు చెప్పండి. ఎక్కడున్నారు? ఇప్పుడే మీ దగ్గరికి సరదాగా వచ్చేద్దామని కార్ తీస్తున్నాను, మీరు ఫోన్ చేశారు. ఏంటి విశేషాలు? విశేషాలు కాదు, ఓ సుబ్బుగాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. సుబ్బుగాడా? ఆడేం చేశాడు? దొంగతనం. దొంగతనమా? అవును, నా దగ్గరే దొంగతనం చేస్తాడా? వాణ్ణేం చేయాలో అర్థం కావట్లేదు. ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి, 2 నిమిషాల్లో మీ ముందుంటాను. నేను చెయ్యని తప్పుకి నన్ను అంతలా అంటుంటే నువ్వు గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వా, సూపర్. గొప్ప అన్నవనిపించుకున్నావురా, సూపర్. నీకు నీ పెళ్ళే ముఖ్యం. నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందోనని నన్ను దొంగలా చూశావు. ఆ ఆదినారాయణ నాకు క్షమాపణ చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయాలని చూస్తే అక్కడే నా శవాన్ని చూస్తావు. సుబ్బు, నేను ఎంత మొండోనో నీకు తెలుసు కదా. ప్రాణం పోయినా ఈ విషయంలో వెనక్కి తగ్గను. నా నిర్ణయం మార్చుకోను. ఎవరైనా ఎందుకొస్తారు సార్? డబ్బు కోసం. నాకు 2 లక్షలు కావాలి. త్వరగా ఇవ్వండి సార్, టైం లేదు. నేను బెదిరిస్తే ఇలా ఉండదు.
చాలా వైలెంట్ గా ఉంటుంది. మర్యాదగా ఆదినారాయణ గారి ఆఫీసులో దొంగతనం చేసిన 2 లక్షలకి ఇచ్చేసాయి. డబ్బు పోయినప్పుడు కోపం కంటే నిన్ను పంపిస్తున్న ఇంట్లో అతను ఇలా చేశాడంటే నాకే చిన్నతనంగా అనిపించింది. ఇప్పుడు గణపతి వాళ్ల చిన్నాన్న మాట విని గణపతి ఇంటికెళ్ళి సమస్యని గొడవగా చేశానా అనిపిస్తోంది. ఆ ఇంటితో నీ జీవితం ముడిపడిందనే విషయం గుర్తుపెట్టుకుని తొందరపడకుండా ఉండాల్సిందమ్మా. సుబ్బు ఆ దొంగతనం చేశాడని మీరు నమ్ముతున్నారా నాన్న? పరిస్థితులు నమ్మేలా చేస్తున్నాయి తల్లి. పైగా ఆ సుబ్బుతో డబ్బు విషయంలోనే నాకు గొడవైందని తెలుసు కదా. నాన్న, డబ్బు పోయిన టైంలో ఆఫీసులో ఎవరెవరున్నారు? అందరూ ఉన్నారమ్మా. అందరూ నమ్మకస్తులే. మన అకౌంటెంట్ వెంకట్రావు, మీ వదిన తమ్ముడు బాలాజీ, ఇలా అందరూ మనవాళ్లే ఉన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదమ్మా. కానీ ఆ సుబ్బు మాత్రం నేను డబ్బు తీయలేదని వాళ్ళ నాన్నగారి ఫోటో మీద ఒట్టేసి చెప్పాడు. తినే చేత్తో మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ గణపతి మీద అరిచేశాడు. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందంటావా విద్య? నేను చేసింది తప్ప ఓ అర్థం కావడం లేదమ్మా. మనసంతా ఏదోలా ఉందమ్మా. గణపతి పార్వతమ్మ ఏమనుకుంటున్నారో ఏమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిజమేంటో తెలుస్తుంది కదా నాన్న. ఇవ్వొచ్చమ్మా. కానీ పోయిన 2 లక్షల విలువ కంటే మన పరువు విలువ ఎక్కువ కదమ్మా. పైగా నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. ఇలాంటప్పుడు నేను అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. మీరేం బాధపడకండి నాన్న. నేనొకసారి మాస్టర్ గారితో మాట్లాడతాను. మీ నాన్నగారిని కూడా నేను తప్పు పట్టడం లేదు. నా మనస్సాక్షి చెప్తున్నట్టు నా తమ్ముడు దొంగతనం చేయకుండా ఉండుంటే జీవితాంతం దొంగ అనే ముద్రతో వాడు ఎలా బతకగలడు? అలా చెయ్యని తప్పుకి నిందని అనుభవించడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు విద్య. సుబ్బు డబ్బులు తీసినట్టు మీ నాన్నగారు చూడలేదు. ఆయనకు కూడా సుబ్బు మీద ఉన్నది అనుమానం మాత్రమే. వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే సరే, లేదంటే వాడితో పాటు మా కుటుంబం మొత్తం నిందమోయాలి. ఇప్పటికే చెయ్యని తప్పుకి మా నాన్న మాకు దూరం అయ్యాడు. అమ్మ ఆరోగ్యం క్షీణించింది. నేరం రుజువు కాకుండా మాత్రం నా తమ్ముని దొంగ అనకండి. నేను మా నాన్నగారితో మీలాగే చెప్పాను. ఇప్పుడు దొంగ ఎవరో తెలిస్తే కానీ అందరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు తొలగిపోవు. ఖచ్చితంగా ఈ దొంగతనం మీ నాన్నకి బాగా నమ్మకస్తులు చేసుంటారనిపిస్తోంది. నిజమే కావచ్చు. నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. అది నిజమో కాదో తెలుసుకుంటాను. వస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బాలు. నువ్వంటే మా నాన్నకి మంచి అభిప్రాయం లేదు. నేను నిన్ను చేసుకుంటాను అని చెప్పినా ఒప్పుకోరు. అంటే నేనంటే నీకు ఇష్టమేనా?
అసలు నేనంటే ఎందుకు మావయ్యకి నచ్చను? నీకు తాగే అలవాటు ఉందనేది ఒక్క కారణమైతే నాన్న దగ్గర అవసరం ఉందని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 2 లక్షలు తీసుకున్నావట. అవి తిరిగి ఇవ్వలేదని కోపం. నిజమా? అవును బాలు, మాస్టర్తో నా పెళ్ళవ్వదని నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ప్రేమించే నిన్ను దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. నవ్వరా, నవ్వు. ఎంతకాలం నవ్వుతావో నవ్వు. 2 లక్షలు తెస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని. ఎలాగో నువ్వు మందు తాగడం ఆపేశావు. ఆ 2 లక్షలు కూడా నాన్నకు తిరిగిచ్చేసి నాతో పెళ్లి చేయమని అడిగితే నువ్వు ప్రయోజకుడు అయ్యావని ఖచ్చితంగా నీతో పెళ్లి కొప్పుకుంటారు. అయితే వెంటనే ఆ 2 లక్షలు తెచ్చి మామయ్యకి ఇచ్చేస్తాను. మన పెళ్లికి లైన్ క్లియర్ అయిపోతుంది. కానీ ఉన్న పళ్ళంగా 2 లక్షలు అంటే అది నేను చిల్లర ఖర్చులకు పనికొస్తాయని ఈ డబ్బు తీస్తే నా పెళ్లికి పనికొస్తున్నాయి. రేయ్, ఇంత డబ్బు నీకెక్కడిదిరా? అదే మ్యాజిక్. నువ్వు నన్ను ఇప్పుడేం అడక్కు. ఈ డబ్బులు మావయ్యకిచ్చి అప్పు తీర్చేసి సభాషాలుడు అనిపించుకుని విద్యమల్లో తాళి కట్టేస్తాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. అర్థం కాకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఎదురు రాకు. నువ్వెదురొచ్చిన ఏ పని నాకిప్పటిదాకా కలిసి రాలేదు. రేయ్ 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 ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. నాకెందుకో ఆ 2 లక్షలు వీడే తీసాడనిపిస్తుంది. వీడు అలాంటోడే. చెప్పమ్మా. బాలుగాడు మన కొంప ముంచేలా ఉన్నాడే. ఏమైందమ్మా? ఆ 2 లక్షలు బాలునే దొంగతనం చేసినట్టున్నాడే. ఆ విద్య పక్కకు తీసుకెళ్లి ఏం మాయమాటలు చెప్పిందో ఏమో. అప్పు తీర్చేస్తానని అవే 2 లక్షలు తీసుకుని వెళ్ళాడు. అదే నిజమైతే మావయ్య జీవితంలో వాడిని క్షమించడమ్మా. అదే నాకు భయంగా ఉందే. సరే, నేను వాడు కాల్ చేస్తానుండు. అక్క ఫోన్ చేస్తుందండి. అమ్మ చెప్పుంటుంది, వీళ్ళ మాటలు వింటే విద్యతో నా పెళ్లి ఈ జన్మలో జరగదు.